భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెబుతున్నప్పటికీ ఎప్పటిలోగా ఖచ్చితంగా మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అనే దాని మీద అయితే క్లారిటీగా చెప్పడం లేదు. మరి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలి అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ కు షెడ్యూల్ ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఆవేదనతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై రాము జి రామన్న బుధవారం బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ నెలలోపు డిఎస్సి పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన మొదటి సంతకానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. డిఎస్సిని వాయిదాలతో కాలయాపన చేయడం కాకుండా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తెదేపా హయాంలో 1.5 లక్షల టీచర్ పోస్టులు భర్తీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 16,000కు పైగా ఉద్యోగాల అనగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేసినట్టు చెప్పారు. అందులో భాగంగా పలు వినతులు వచ్చిన మీదట తొలుత టెట్ నిర్వహించినట్లు చెబుతూ తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని అన్నారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ బీజేపీ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. దీనిని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ప్రజా దర్బార్లో డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు కలిపారు. 1998 డిఎస్సికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3,939 పోస్టులు భర్తీ చేశామని అన్నారు. ఇంకా 595 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఇంకా ఎక్కువ ఉన్నట్లు సభ్యులు చెబుతున్నారని తెలిపారు. దీనిని పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, వారికి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలుగా ఉంటుందని అన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలోకి ఉన్న విద్యను బాధ్యతగానే చేపట్టిందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నప్పుడు 11 డిఎస్సీలు నిర్వహించి 1,50,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని, అందులో 9 డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించినట్లు లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెట్టారని తెలిపారు. అభ్యర్థుల విన్నపాల మేరకు తొలుత టెట్ నిర్వహించామని, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మంత్రి లోకేష్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రజలు 93% సీట్లు ఇవ్వడాన్ని బట్టి నిరుద్యోగులంతా మన వైపే ఆశగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం అని అన్నారు. ముఖ్యమంత్రి తనను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో డిఎస్సి పై పడిన కేసులను స్టడీ చేసి లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెబుతూ వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవి కూడా ఖాళీ లేకోకుండా అన్ని పోస్టులను వచ్చే ఏడాది కల్లా భర్తీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.